దేశంలో మాత్రమే భారత్ మాతా కీ జై అని గర్వంగా చెప్పుకుంటాం. అలాంటి దేశంలో ఒక ఆడది ఇంత నీచంగా మాట్లాడే ఒక అతన్ని అంటే అమ్మా ఇప్పుడు నీ ఉద్దేశంలో రోజారెడ్డి గారు భారత మాత అంటావు అంతేనా? దా ఆ భారత మాత ఎలా మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది ఒకసారి ఆ భారత మాత మాటలు విన్నాక అప్పుడు నువ్వు రోజారెడ్డి భారత మాత అని చెప్తావా, లేకపోతే రోజారెడ్డి గారిని భారత మాతతో పోలిస్తే భారత మాతను అవమానించినట్టు అని నువ్వు భావిస్తావా? ఒకసారి తెలుసుకుంది. కానీ రోజా గారిని ఊరికే అవడేం అనలేదండి. రోజా గారి నోటు దోల మామూలు దోల కాదు. దోలంటే దురదని అర్థం అండి బాబు, అందులో అబద్ధం ఏమీ లేదు. ఆవిడ నోటు తోలుతోనే ఆవిడ అందరినీ అనేసింది, అందరినీ గెలికేసింది. ఇక నిన్న కాక మొన్న 10 రోజుల క్రితం ఈ బండారు సత్యనారాయణ గారి కోపం వచ్చి ఓ మాట అన్నాడు తప్ప అప్పటికి ఈవిడ ఎంతమందిని గెలికిందో తెలుసా? ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన రమ్యకృష్ణ గారిని, మీనా గారిని కూడా మీరు పవన్ కళ్యాణ్ దగ్గర చిరంజీవి పడుకున్నారా అని అడిగింది ఆవిడ. నమ్మరా? ఆవిడ మాటల్లో వినిపిస్తాను నేను, ఆధారం లేకుండా ఏమీ చెప్పను. రండి మిమ్మల్ని కూడా ఏమన్నదో రోజా ఎవరో రమ్యకృష్ణ గారికి అలాగే మీనా గారికి కూడా చూపిస్తారండి. నువ్వు పక్క నుండి పక్కన వస్తున్నావా పవన్ కళ్యాణ్కి? నువ్వు పక్క నుండి పక్కలేస్తున్నావా పవన్ కళ్యాణ్? అసలు ఆ పక్కలేసే మాటలు ఎందుకు ఇప్పటికి? ఇప్పుడు ఆవిడ రాజకీయ నాయకురాలు, ఒక మంత్రి అయితే రాజకీయం గురించి మాట్లాడాలి, లేదా రాజకీయం గురించి విమర్శించాలి. పక్కలేయటం కోసం, పడుకోవటం కోసం పవన్ కళ్యాణ్ పక్కన ఎవరిని పడుకోబెట్టి ఈవిడికి ఎందుకండి? ఏమంటారు రమ్యకృష్ణ గారు, ఏమన్నా మీనా గారు, మీరు ఇలాగా మాట్లాడతారా? ఇప్పుడు ఈవిడ అన్నారు బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేశారని ఆ బండారు సత్యనారాయణ గారు అంటున్నారు. మరి మిమ్మల్ని ఎందుకు అనలేదు? రమ్యకృష్ణ గారు మిమ్మల్ని ఎందుకు అనలేదు? అలాగే మీనా గారిని అడుగుతున్నాడు మిమ్మల్ని ఎందుకు అనలేదు? మీరు కూడా రొమాంటిక్ యాక్ట్ చేసిన వాళ్ళే కదా. హీరోయిన్లు అంటే అందరూ యాక్ట్ చేస్తారు కదా. ఆ మాత్రం దానికి మిమ్మల్ని అనుకోండి ఈవిడ ఎందుకు అన్నారంటే ఈవిడ ఇలా నోడుదోలు మాటలు మాడుతుంది కాబట్టి, ఇలా అందరినీ గెలుక్కుంటూ వెళ్తుంది కాబట్టి అవునే అంటారండి. ఈవిడ ఎలాగ అన్నప్పుడే బండ్ల కనీసం ఆ రోజు అన్నాడు అవును నిన్నే పడుకోబెట్టున్నాడు, అవునే నిన్నే పడుకోబెట్టున్నాడు. మరే ఆ రోజు ఎందుకు కేసు పెట్టలేదు? ఆ రోజు ఎందుకు గిలగల కొట్టేసుకోలేదు? ఆ రోజు ఎందుకు ఇంతమంది హీరోయిన్లు వచ్చి ఆ బండ్ల గణేష్ని ఖండిస్తున్నాం? బండ్ల గణేష్ ఎలాగంటాడు పవన్ కళ్యాణ్ దగ్గర రోజాని పడుకోబెట్టానని అని ఎందుకు మీరు ఖండించలేదమ్మా? ఎందుకు ఖండించలేదంటే ముందు ఈవిడ అన్నదనే కదా. ముందు ఆవిడ అనుకుంటూ ఉంటే ఈయన అనకపోతుడు కదా. అందుకే కదా ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. మరి ఇప్పుడు కూడా జరిగింది అదేనమ్మా. మరి మీకు ఏమనుకుని వస్తున్నారో మాకు తెలియదు కానీ నీ పళ్ళు రాలిపోతున్నా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు వాళ్ళ ట్యూషన్ టీచర్ కి ఎలా లేపకపోయి కడుపు చేశాడో అందరికీ తెలుసు. ఏమా ఆ ట్యూషన్ టీచరు లేపకపోయి కడుపు చేశాడట. ఆవిడ ఆడపిల్ల కదా. ఈ కడుపుల గొడవ, ఈ పడుకోటాల గొడవ ఏంటమ్మా? ఈ నోటితోలేంటి? మరి ఇలా మాట్లాడుతూ ఉంటే అందరి మీద ఎవడో ఒకటి కోపం వస్తుంది కదా. కోపం వస్తే మరి ఏదో మాట అంటాడు కదా. ఆ మాత్రానికి గెలగెల కొడేసుకుంటున్నారు. ఆ మాత్రానికే జగన్ రెడ్డి గారు మొత్తం అందరినీ సీన్లో దింపండి, 200 మంది పోలీసులు పంపి ఏమంటే మీ చెల్లెట ఆవిడ రోజారెడ్డి గారు మంచిదే. రెడ్డిలో చాలా మంది మంచోళ్ళు ఉన్నారు, చాలా మంది గొప్పలు ఉన్నారు. వాళ్ళు ఎవరిని మీరు చెల్లిగా యాక్సెప్ట్ చేయలేదు. అంతెందుకు మీ సొంత చెల్లి శర్మిలారెడ్డి ఆవిడని బయటికి ఎంటేశారు. మీ సొంత చెల్లి సునీతారెడ్డి ఆవిడ బయటికి ఎంటేశారు. మరి ఈ రోజారెడ్డి గారిలో మరి ఏమన్ని గొప్ప లక్షణాలు కనపడ్డాయో మీరు చెల్లిగా ఒప్పుకున్నారట, చెల్లిగా చూసుకుంటున్నారట, చెల్లిగా కాపాడుకుంటున్నారట. మంచిదే. ఏం చూసి కాపాడుతున్నారు మీరు? ఏం చూసి ఈవిడతోటి ఇన్ని మాటలు ఇట్టుతున్నారు మీరు? మర్చిపోయాను. ఇప్పుడు ట్యూషన్ టీచర్ కడుపు చేస్తారంటే మరి ఆవిడ ఆడపిల్ల కదా. ఆవిడ విమర్శించవచ్చు, ఈవిడి ఆవిడ శీలాన్ని శంకించవచ్చా? ఆవిడని పాడు చేశారు లోకేష్ గారు అంటే లోకేష్ గారి దగ్గర ఆవిడ పడుకుందని ఈవిడ మాట్లాడొచ్చా? ట్యూషన్ టీచర్ల గురించి ఈవిడ ఊరందరి గురించి మాట్లాడుతుంది, ఊరందరి పక్కల గురించి మాట్లాడుతుంది, ఊరందరి పడుకోటాల గురించి మాట్లాడుతుంది. ఈవిడ గురించి ఎవరన్నా మాడితే మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఏంటి? ఈవిడ ఒక్కరికే ఉన్నారా పిల్లలు? ఏ లోకంలో ఇంకెవరికి లేరా పిల్లలు? సిగ్గుంది అసలు ఈ రాష్ట్రంలో కానీ లేకపోతే వేరే వేరే ప్రాంతాల నుంచి కానీ రోజా గారికి సపోర్ట్ చేసే ఏ ఒక్కరికైనా సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులో పెట్టారని రాష్ట్రం అంతా తెలిసిపోయి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా రివర్స్ అయిపోయి నిరసనలో క్యాండిల్ ర్యాలీలు రకరకాలుగా జగన్ రెడ్డిని ఇచ్చేస్తుంటే టాపిక్ మార్చాలి కాబట్టి ఈవిడ్ని ఓకలో ఏకలాగా ఉల్లిపాయలాగా ఎర్రలాగా వేసేసి అప్పుడు ఈవిడ్ని కించపరిచేశారు టీడీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళు మహిళలు కించపరిచారు. ఏ మహిళలు కించపరిచారు? సుచరిత గారిని ఏమన్నారు? వనిత గారిని ఏమన్నారు? విడుదల రజనీ గారిని ఏమన్నారు? పుష్పశ్రీ వాణి గారిని ఏమన్నారు? ఎవరు అనుశ్రీ గారు ఎవరు ఉన్నారు? ఇంకొక ఎమ్మెల్యే గారు. వీళ్ళందరినీ ఎందుకు ఏమనలేదు? ఈవిడ్ని ఒక్కరిని ఎందుకు అన్నారు?
బుద్ధి ఉండొద్దా, సిగ్గు ఉండొద్దా, ఇంగితం ఉండొద్దా మనం మాట్లాడేటప్పుడు? ఇంకా ఎవరెవరిని ఏమన్నది చూడండి ఆవిడ. నేను అనితలాగా మొగుండి కొట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అనిత అంటే ఒక దళిత ఎమ్మెల్యే, ఒక లేడీ ఎమ్మెల్యే, ఒక జాతీయ పార్టీకి మహిళా అధ్యక్షురాలు ఈ రాష్ట్రానికి. అలాంటి ఒక దళిత మహిళను పట్టుకుని ఇలా మాట్లాడితే సిగ్గు లేకుండా జగన్ రెడ్డి గారు ఈవిడ్ని చెల్లెని ఒప్పుకుని ఆవిడకి సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే మరి కులంతోలో లేకపోతే మరి ఇంకేమైనా ఉందో మాకు తెలీదు. ఆయనేమో సొంత చెల్లెనే ఆవిడ్ని ఇన్ని మాటలన్నా ఆవిడ సపోర్ట్ చేస్తుంటే ఆ వైసీపీలో ఉన్న ఆ ఎస్సీలు అన్నం తింటారు, గడి తింటారు అదవల్లరా. ఎస్సీ మహిళల్ని ఇలాగా కించపరుస్తూ ఉంటే, ఇలాగ అవమానపరుస్తూ ఉంటే, ఆవిడేమో జగన్ రెడ్డి వెనకేసుకొస్తుంటే ఇంకా పార్టీలో ఉండాలి కాళ్ళు నాగడానికి అన్నం తింటారు, గడి తింటారు యాదవల్లారా. చెయ్యి మీలాంటి యాదవులు ఉండటం వల్ల ఈ జాతిలోనే కాదురా, మీ ఇళ్లలో ఉన్న మహిళలకు కూడా రక్షణ లేదు. మీ ఇళ్లలో ఉన్న పెళ్ళాలని చెల్లెళ్ళు కూడా రేపు పొద్దున్న తిట్టినా పడి ఉంటారేమో యాదవల్లారా మీరు పదవుల కోసం. అందుకోసం కదా మేము బయటకు వచ్చాం. అందుకే కదా పార్టీని గెలిపించిన తర్వాత కూడా ఇన్ని అవమానాలు చేస్తున్నారు ఈ పార్టీలో. జగన్ రెడ్డి పట్టించుకోవట్లేదు, జగన్ రెడ్డి ఎంకరేజ్మెంట్ తో ఇలాంటి వాళ్ళు, రోజారెడ్డి లాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారనే కదా ఆ పార్టీ వదిలి బయటకు వచ్చి ఇన్ని కేసులకి, రౌడీ షీట్లకి ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. సిగ్గు లేకుండా ఏమన్నా చూడండి ఇవిడి. నేను ఎవరితో వెళ్తే వాళ్ళతో పడుకోలేదు, నా గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం ఏ పడుకోవడం కూడా ఎందుకమ్మా? ఏమా అసెంబ్లీలో పడుకోవడాలు కూడా ఎందుకు? ఎవరెవరితో పడుకున్నారో, ఎక్కడ ఎవరితో దొరికారో అసెంబ్లీలో అవసరమా తల్లి? రోజా గారు ఈవిడ అందరినీ అంటది. ప్రతి ఒక్కరిని, ఎమ్మెల్యే లేడు, మంత్రి లేడు, ముఖ్యమంత్రి గారు లేడు, ముఖ్యమంత్రి కొడుకు లేడు, ప్రతి ఒక్కరిని పడుకోవడాల గురించి ఈవిడ మాట్లాడుతుంది. ఈవిడ ఎవరైనా ఏమన్నట్టు గిల కొట్టేసుకుంటుంది. మరి అబ్బా అంటే ఏంటని అర్థం? నేను ఎవరితో పడుకోలేదు, ఎవరితో పడితే వాళ్ళతో పడుకోలేదు, నా గురించి ఎవరు అంటే అందుకని ఎవరితో పడుకున్నారని అంటున్నా కదా. ఇది ఈవిడ అనొచ్చు ఇంకొక మా ఎస్సీ మహిళని. నిజమైన పతివ్రతలు ఎవరు? నేను పతివ్రతని, నేను ఎవరితో పడుకోలేదని చెప్పుకోరమ్మా. నిజమైన పతివ్రతలు ఎవరని? నిజంగా పడుకున్న వాళ్ళు బయటకు వచ్చి నేను పడుకోలేదని చెప్తూ ఉంటారు, నేను ఎవరితోటి వెళ్ళలేదని చెప్తూ ఉంటారు. అయినా ఈ రంకు మాటలేంటి అసెంబ్లీలో? ఈ రంకు మాటలేంటి, రంకేసాలేంటి? ఎదుర్కొన్నామన్న పార్టీ వాళ్ళు విమర్శించాలంటే ఈ రంకు మాటలు తప్ప ఇంకోట్లేదా? నిన్న రాధికా గారు వచ్చారండి. రాధికా గారు ఫస్ట్ ఎవరినో కలజోట్టుకున్న ఆయన చేసుకున్నది, ఆ తర్వాత ఇంగ్లీష్ వాడిని చేసుకున్నది, ఆ తర్వాత మళ్ళీ పెళ్ళై పిల్లలున్న శరత్ కుమార్ గారిని చేసుకుని ఆవిడ వచ్చి అంటుందండి, మమ్మల్ని అంటారా, శీలం మీద శంకిస్తారా, ఒక ఆడ మనిషిని ఏమన్నా ఇది చేయాలంటే ఇంక శీలం గురించి. మరి ఇదేం మాట్లాడుతుంది? సారీ, ఈవిడేం మాట్లాడుతుంది? రోజా గారు ఏం మాట్లాడతారమ్మా? శీలాల గురించి కదా, పక్కల గురించి, పడుకోవడాల గురించి కదా. ఆవిడ నోరిప్తా అయ్యే మాటలు మాట్లాడుతుంది. అలాంటి మనిషి మీ ఇంట్లో ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? నా ఇంట్లో ఉంటే నేను చంపేసి ఈ భోజనాలు ఎట్టేస్తాను ఊరందరికీ. నా ఇంట్లో నా తల్లి కానీ, చెల్లి కానీ, భార్య కానీ ఎవరన్నా ఇలాంటి మనిషి ఉంటే వెంటనే చంపి భోజనాలు ఎట్టేస్తాను నేను. సిగ్గుండొద్దా? ఎవరిని సపోర్ట్ చేస్తున్నావు? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్ట్ చేస్తున్నావు? అంటే దేశాల కోసం మీరు ఎంతమందిని పడుకోబెట్టుకున్నారు, మీ తమ్ముడు ఎంతమందిని పడుకోబెట్టుకున్నారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అదే విధంగా మీ తమ్ముడు పిల్లలు తమ్ముడు పెళ్ళం రేణుదేశాయ్ గారు అటండి, పవన్ కళ్యాణ్ గారు పెళ్ళాన్ని అడుగుతున్నారు భార్యని. అలాగే చిరంజీవి గారిని మీరు వేషాల కోసం ఎంతమందిని పడుకోబెట్టుకున్నారు, మీరు పడుకోబెట్టుకుంటున్నారు అంటుంది ఆవిడ. మరి దీన్ని బట్టి ఆలోచించండి అమ్మ. రమ్యకృష్ణ గారు, మీరు ఏదో ఇద్దరు మిత్రుల సినిమాలో చిరంజీవి గారితో యాక్ట్ చేశారు. అంటే చిరంజీవి గారితో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు వేషాల కోసం ఆయన పడుకోబెట్టుకుంటున్నాడని ఈవిడ అంటుంది. అంటే దాని అర్థం ఏమొస్తుందమ్మా? మిమ్మల్ని చిరంజీవి గారు పడుకోబెట్టుకున్నారని అర్థం వస్తుందా రాదా? ఆ మాట ఈవిడ మిమ్మల్ని అన్నది అంటే మరి మీరు అప్పుడు కూడా ఈవిడ సపోర్ట్ చేస్తారా? ఆ రోజా మా ఫ్రెండ్కి అంతా తెలిసే చెప్పింది అంటారా? నేను మీనా గారిని అడుగుతున్నాడు, అమ్మా మీనా, నువ్వు ముఠా మేసుల్లో నువ్వు చిరంజీవి గారితో యాక్ట్ చేస్తావు. ఈవిడేమంటుంది? చిరంజీవి గారితో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన పడుకోబెట్టుకున్నాడు అంటుంది. మరి అంటే దాని అర్థం ఏమవుతుందమ్మా? మీనా, నువ్వు కూడా చిరంజీవి గారి దగ్గర పడుకున్నావు అని అంటుంది ఆవిడ. యాక్సెప్ట్ చేస్తావా? పిచ్చగా ఉంది ఒక్కొక్కరికేనే. సినిమా ఆర్టిస్ట్ రేణుదేశాయ్ గారి గురించి ఏమంటే, చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళు వదలలేదు. వైసీపీ వాళ్ళు ముఖ్యంగా రోజారెడ్డి గారు కానీ, లేకపోతే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు కొంతమంది కానీ, శ్రీరెడ్డి గారు కానీ చిరంజీవి గారి ఇంట్లో ఉన్న మహిళల్ని కించపరిచి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని, చిన్న పిల్లల కూతుర్ని రోడ్ల మీద తీసుకొచ్చి రేపులు చేస్తా అన్నారు. అంటే కాపు మహిళలను అవమానపరిచినట్టు కదా.
అనిత గారిని అంటే ఎస్సీలో ఉన్న మాదిగ వర్గం మహిళల్ని అవమానపరిచినట్టు కదా. అలాగే పీతల సుజాత గారిని ఎస్సీలో ఉన్న మాల సామాజిక వర్గ మహిళల్ని. ఈ రోజున బండారు సత్యానందం గారి ఇంటి దగ్గర ఆయన బయటికి వెళ్తే వాళ్ళ భార్య పిల్లలు ఏం చేస్తారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారని అడిగించారు. అంటే ఇక్కడ బీసీ మహిళల్ని, అది ఇళ్లలో ఉన్న మహిళల్ని, ఎవరు జోలికి రాని మహిళల్ని వీళ్ళు అవమానించట్లేదా? కాపు మహిళలను అవమానిస్తారు, బీసీ మహిళలను అవమానిస్తున్నారు, ఎస్సీలో 2 వర్గాల మహిళలను అవమానిస్తున్నారు. అయినా సిగ్గులేదా? సిగ్గులేదా ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, వాళ్ళు సంకనాకడానికి? వేషాల కోసం ఎంతమందితో పడుకుందో కూడా అందరికీ తెలియజేయండి. ఏంటండి పొడుగోడాలు ఏంటి? ఈ పొడుగోడాలు మాటలేంటి? బుద్ధున్నోడు ఎవడన్నా సపోర్ట్ చేస్తాడు ఆవిడకి? ఆవిడ అన్ని సార్లు అంటే అన్ని సంవత్సరాలు ఏంటి అంటా ఉంటే కోపం వచ్చినోడు ఎవడేదో అంటాడో అంట. వీళ్ళు అది పైనుంచి అంత దిగొచ్చారు వీళ్ళు, వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇక అందరూ పడ్డానికి. అలా కొడుకు లక్షలు దే అంటుంది. అమ్మా రమ్యకృష్ణ, ఇగో నువ్వు చెప్పిన భరతమాత ఇలా మాట్లాడుతుందమ్మా. అమ్మ నువ్వు భరతమాతను అవమానిస్తున్నావా ఏంటి? రమ్యకృష్ణ గారు నువ్వు మాట్లాడు ఎప్పుడన్నా ఇలాగానే నువ్వు మాడితే పాటికి కృష్ణవంశీ గారు నడుమే దాన్ని బయటికి ఇంటేది నిన్ను. నువ్వెందుకు మాట్లాడు మరి ఇలాంటి మాటలు? నువ్వెందుకు మాట్లాడలేదమ్మా ఇప్పటిదాకానే? బుద్ధి జ్ఞానం లేకుండా సపోర్ట్ చేస్తున్నావు మళ్ళీ. సో ప్రజల సపోర్ట్ లేకుండా జగన్ ఏం ఆడిస్తాడు? నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం. 55 ఏళ్ళు వస్తే అందరూ గాడిదలు అనమాట ఈవిడ ఉద్దేశంలో. ఆవిడ నోరు చూడండి ఎలాగుందో. ఇప్పుడు రేపు మాపు జగన్ గారికి 55 ఏళ్ళు వస్తాయి అంటే ఆయన గాడిదేనా? ఇప్పటి వరకు ఈ వైసీపీ పార్టీలో బొత్స సత్యనారాయణ గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, లేకపోతే సజ్జల రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ 55 ఏళ్ళ పైన ఉన్నారు. వాళ్ళందరూ గాడిదలేనా? ఏంటి గాడిద భాష? ఎవరు గాడిదలు? ప్రతిపక్ష నాయకులు మాట్లాడే విధానం ఇదా? మరి ఇలాంటి మనిషికి అంతకన్నా గౌరవంగా మాట్లాడతాను. ఇంకా చాలా గౌరవంగా మాట్లాడాడు ఆయన బండారు సత్యనారాయణ గారు. ఇదా మాట్లాడే విధానం? ఆడ మనిషి అయితే ఏది పడుతుంది మాట్లాడుతూ కూర్చుంటారా? సిగ్గుండద్దా? బుద్ధి ఉండద్దా? అసలు అంతేగాడి గాడికి అసలు బుద్ధి ఉందా? ఆ చల్లమని అనేవాడికి భార్యని నువ్వు అప్పుడే ఇలా మాట్లాడుతున్నప్పుడు దవడ మీద ఒకటి పీకుంటే ఈ రోజు నీకు ఇంత అవమానం వచ్చినా F2లో అంతేగా అనుకుని తిరుగుతాడు గుండేసుకున్న ఆయన. సేమ్ అతనికి నీకేం తేడా ఉందా? చల్లమని సిగ్గు లేకుండా మళ్ళీ వెళ్ళి అమ్మాయి ఆవిడని తిడిచారు మీరు అందరూ వచ్చి మాట్లాడాలని వాళ్ళు కాలు పట్టుకుని బదులాడతావా? ఏం గొప్ప చేసింది, ఏం కనకారం చేసింది మీ ఆవిడ? ఇస్తున్నా అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని. ఏంటి ఎంట్రుకలు పీకే భాష ఎందుకు ఆడవాళ్ళకి? ఏమమ్మా ఎంట్రుకలు పీకే భాషలు ఎందుకు? మీకెందుకమ్మా ఎంట్రుకలతో పని? ఎక్కడ ఎంట్రుకలు కావాలి మీకు? వెంట్రుకలు పీకే భాష మీకెందుకు? మీరు మంత్రి కదా. నేను చెప్తున్నా అయితే ఆ ఎర్ర పుష్పం పక్కన నేను తిరుగుతుంటే సింబాలిక్ గా నేను ఎర్రి పుష్పాన్ని ఎర్ర పుష్పం అంటే ఏడా మారదా? వాడికి భాషలో ఏమంటారు దాన్ని? ఏమా రమ్యకృష్ణ, ఏమా మేనా, ఏంటమ్మా ఎర్ర పుష్పం అంటే అని చెప్పేమంటావా నన్ను? ఆ మాటకు అర్థం ఏంటో? ఓ మహిళ మాట్లాడిన మాటలు ఇవా? అది ఎవరిని? మాజీ మంత్రి, ఒక ముఖ్యమంత్రి మనవడు, మరో ముఖ్యమంత్రి కొడుకు, రేపు కాబోయే ముఖ్యమంత్రిని. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఏ నోటికి ఎదుగుతుంది వాగుతారా? ఇది రాజకీయం అయితే దీన్ని రాజకీయం అంటారా? దీన్ని ఇది రాజకీయం అంటారు. దీనికి వేరే పేరు ఉంది, చెప్తే అడుగుతారు. ఈ భాష ఎవరు మాట్లాడతారు తెలుసా? ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటూ భార్య పిల్లల్ని చూసుకుంటూ పవిత్రంగా బ్రతికే ఏ ఆడది ఈ భాష మాట్లాడతారు? ఈ భాష మాట్లాడే ఆడవాళ్ళు ఎక్కుంటారు తెలుసా? చెప్తే ఉరేసుకుంటారు. వాళ్ళు మాట్లాడతారు ఈ భాష. ఆ భాష మాట్లాడే ఆడ మనిషిని భారతమాత అంటారా? ఆ భాష మాట్లాడే ఆడ మనిషిని తల్లి అంటారా? మంత్రి అంటారా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంతానే? ధైర్యం లేకుండా ఒక మహిళల జీవితాన్ని సర్వనాశనం చేస్తున్న చంద్రబాబు. రోజక్క మాట్లాడిన మాటలు చెప్పుడు మాతోని కాదు, జబర్దస్త్ ప్రోగ్రామ్ ని మించిన
ఆ సైకిల్ ఎక్కడ చేస్తారమ్మా, ఎవరు చేస్తారు అలాగా? ఒకసారి ఆ సైకిల్ చూడండి. ఇప్పుడు ఆవిడ ఏమైనా ఉందాగా ప్రవర్తిస్తుందా? ఆవిడేమన్నా మంత్రిలాగా, లేకపోతే ఒక తల్లిలాగా, ఒకరి భార్యగా ఆవిడ ఏమైనా ప్రవర్తిస్తుందా అలాగా? మిగతా ఆడవాళ్ళందరూ ఉన్నారు అక్కడ ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎవరైనా చేస్తున్నారు అలాగా? ఆ నాలుగుతో ఆవిడ చేసేదాన్ని, నాలుగుని బయట తీసుకొచ్చి ఆడించడాన్ని ఏ పరిస్థితుల్లో చేస్తారమ్మా? ఆ బూతులు కదా అయ్యి. ఒకసారి చూడండి ఆవిడ ఏం చేస్తుందో. మరి లోపటి ఇట్లా చేయొచ్చునా సార్లు? బయట పెడితేనే కదా సభెంత ఏమండి, ఆవిడ మంత్రి గారు, ఆవిడ ఎమ్మెల్యే గారు, ఆవిడనే గౌరవించాలి. ఎలా గౌరవిస్తారండి? మన ప్రవర్తన బట్టే కదా మన గౌరవం వస్తుంది. మన పదవుల బట్టి రాదు గౌరవం, మన ప్రవర్తన బట్టి వస్తుంది గౌరవం. ఆ గౌరవం ఉంటే మరి ఎగ్జాంపుల్కి ఈ వైసీపీలోనే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారండి ఆడవాళ్ళు, వాళ్ళని ఎందుకు అనట్లేదు? వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తించట్లేదు? నడుస్తుంది తెలిసేది. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరింట్లో ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అవి చేస్తే మేము సంతోషిస్తాం. ఏటమ్మా మాటకు అర్థం ఏంటి? ఆయన చనిపోయినప్పుడు ఈయన ఎవరింట్లో ఉన్నారు, లేకపోతే ఏం చేస్తున్నా, ఏంటా మాటలేంటమ్మా? ఇక అత్తమాట పడుకోటాల కోసం, పక్కింట్లోకి వెళ్ళటం కోసం, దుప్పట్లు కప్పుకోటాలు, ఆడవాళ్ళు మగవాళ్ళకి పడుకోటాలు, ఇవే మాటలు మాట్లాడింది ఆవిడ. మా రమ్యకృష్ణ, అమ్మా మేనా, బాబు జగన్మోహన్ రెడ్డి గారు, ఈవిడ మాట్లాడి ఇవే. ఈ రాష్ట్రంలో ఈ రోజున రోజా గారికి అవమానం జరిగిందని ఎవరైనా బాధపడిపోతుంటే, మీ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు ఇలా మాట్లాడితే మీరు అవును మేము ఒప్పుకున్నాం, మా ఆడవాళ్ళని కూడా మేము అయ్యే మాట్లాడిస్తాం, మా ఆడవాళ్ళు కూడా అదే భాష మాట్లాడతారంటే మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయండి రా. మాట్లాడితే పళ్ళు రాళ్ళు కొట్టి చేతిలో పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అసలు లోకేష్ గారు ఒక పిల్ల పిత్రిగాడు, కనీసం వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా గెలవలేని చెవట దద్దమ్మగా. లోకేష్ గాడు అట, పిల్ల పిత్రే గాడు అట, చవట దద్దమ్మట, ఇవా మహిళ మాట్లాడాల్సిన మాటలు? ఇవా ఇది రాజకీయంలో చేసే విమర్శలు? ఈవిడ గౌరవించాలి. ఎవడు గౌరవిస్తాడు? ఇలాంటి వాళ్ళని ఎవడు గౌరవిస్తాడు? నా కాలు కోటి కూడా సరిపోవు, లావు ఇంత బోల్డ్ పెంచితే కాదు బుర్ర పెంచాను, ఈవిడేదో సన్నగా మెరుపుతీగలు ఉన్నట్టు. ఆ మాటలు ఎవరినైనా తెలుసండి? పీతల సుజాత గారిని. పీతల సుజాత గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి గారిని. ఆవిడ పట్టుకుని ఆ మహిళను పట్టుకుని అలా మాట్లాడుతుంది ఆవిడ. అలా మాట్లాడే మహిళకి నా చెల్లి అని చెప్పి జగన్ రెడ్డి సపోర్ట్ ఇచ్చి అందరిని అలా తిట్టిస్తున్నాడు. మరి మన చెల్లెళ్ళు, మన పీతల సుజాత గారు, మన వంగల్పూడి అనిత గారు, లేకపోతే మన బండారు సత్యనారాయణ గారి ఇంట్లో ఉన్న మన అక్క చెల్లెళ్ళు, మన పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న మన అక్క చెల్లెళ్ళు, వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వమేటరా? ఏమ్మా ఇంత ముష్టి బొద్ది బతుకుతున్నారు, అయినా వెళ్ళి ఇంకా కాళ్ళు లాగుతున్నారు. రోజా కనీసం వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి చూసినాము. మీరు ఇక్కడ రండి, మీతో మాట్లాడాలి, రండి, దూరంగానే నించోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు, అంత దూరం నుంచి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి ఎస్ఎస్టీలో ఒకటి దృష్టిలో మనుషులు కాదా? నీకు నిజంగా సిగ్గుంటే అమ్మ రోజా నాకు ఎస్ఎస్టీలు ఓట్లు వద్దని చెప్పు. నీకు నిజంగా నువ్వు మనిషి పుట్టుకే పుట్టుంటే, మేమేమి ఎస్ఎస్టీలం కాదు, దూరంగా ఉండక్కర్లేదు, మాకు దగ్గర రండి, ఎస్ఎస్టీలకి అయితే దూరంగా ఉండండి అని నువ్వు ఇచ్చావు కదా. సిగ్గుంటే, నీ అన్నకు సిగ్గుంటే ఎస్సీ ఓట్లు మాకొద్దు, బీసీల ఓట్లు మాకొద్దు, కాపుల ఓట్లు మాకొద్దని మీరు వెళ్ళండి, ఎలక్షన్కి వెళ్ళండి. ఈవిడ ఎంత ఘోరంగా మాట్లాడినా, ఎంత నోటు తోలుతో మాట్లాడినా జగన్ రెడ్డి గారు ఆవిడకి మంత్రి ఇచ్చాడు. యాస్ షీఈ్ మై సిస్టర్ అన్నాడట. వాళ్ళ సొంత సిస్టర్ కన్నా ఎక్కువగా చూసుకున్నాడట. అంటే దాని అర్థం ఈవిడితో ఈ మాటలన్నీ మాట్లాడించింది జగన్ రెడ్డి గారు కదా. అయినా సిగ్గు లేకుండా ఈ సామాజిక వర్గాలకు చెందిన మగవాళ్ళు ఎవరైతే మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఈ మన ఆడవాళ్ళని ఇంత అవమానిస్తున్నా, వాళ్ళ చెల్లితో ఇంత దారుణంగా అవమానిస్తున్నా, ఇంకా వాళ్ళు కాళ్ళు లాగడానికి సిగ్గేస్తున్నారా లేదా బాబు? మీకు సిగ్గేస్తున్నా లేదారా? చేయి, ఏం బతుకురా ఇది? మేము చూసినాము. మీరు ఇక్కడ రండి, మీతో మాట్లాడాలి, రండి, దూరంగానే నించోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు, అంత దూరం నుంచి మాట్లాడాల్సిన అవసరం లేదు. పొత్తులు లేకుండా పోటీ చేయడానికి కూడా ధైర్యం లేని ఈ జొన్న పొత్తులన్నీ కూడా మూతి మీద మీసమున్న నాయకులు నడిపే ఏ పార్టీ అయినా
సింగిల్ గా రాగలరా? ఇక మా బాలయ్య అఖండ, ఆయన బావేమో అనకొండ, అల్లుడేమో పప్పుండ. ఇవా ఓ మంత్రి గారు, ఓ మహిళా మంత్రి గారు, ఒక తల్లి గారు, ఒక భార్య గారు మాట్లాడాల్సిన భాష ఇదమ్మా. మా తెలీదమ్మా, ఇలాంటి వాళ్ళు గౌరవించాలని మా తెలీదమ్మా. మేము సత్యదాకా గౌరవించలేము ఇలాంటి వాళ్ళని. పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని పవన్ కళ్యాణ్ కి ఆడపిల్లని చూస్తే ఏం కోరికలు పుడతాయో, ఏం చేయాలనిపిస్తుందో. ఏటో దాని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ, ఆయన వెళ్ళి చేసేది రాజకీయం, ఆయన చేసేది ప్రచారం. ఈవిడేమంటుంది? ఆడమని చూస్తే ఏమనిపిస్తుందో, అంటే ఈవిడికి అనిపిస్తుంది ఏంటి అలాగా? పచ్చకామెరలోకి లోకం అంతా పచ్చగా కనపడుతుందని ఆవిడే అంటుంది. ఆవిడే అన్నప్పుడు ఒకవేళ మగోళ్ళని ఎవరినైనా చూస్తే ఆవిడకి ఏదో అనిపిస్తుందని అవతల వాళ్ళు కూడా అలాగ అనిపిస్తుంది అనుకుంటుందంటారా? ఏంటమ్మా మాట్లాడే విధానం ఏంటి? ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు పెళ్ళిడికి వచ్చారు కదా రోజమ్మా. నీకెందుకమ్మా? ఆయన ఏదో ఆడవాళ్ళని చూస్తే ఏదో కోరికలు వస్తాయి, ఏదో చేయాలనిపిస్తాయి. ఈ ఊహలు ఎందుకమ్మా? పోనీ ఊహించుకుంటే ఊహించుకున్నావు, అది నీ మనసులో ఊహించుకోకుండా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ ముందు చెప్పడం ఎందుకమ్మా? ఏంటమ్మా మాటలేంటి? ఆ విధానం ఏంటి? నీకు ఎవడో ఇంట్లో చెప్పట్లేదా? నీ అంతేగా కూడా అలాగా చెప్పలేడు. ఎవరో సెలవుమని అనేవాడు. అన్నలు ఉన్నారు, ఇద్దరు అన్నలు, ఆడ కూడా బుద్ధి చెప్పట్లేదు నీకు. నువ్వు ఒక ఆడ మనిషివి, ఒక ఆడపిల్లవి, కొంచెం హుందాగా మాట్లాడమ్మా, కొంచెం హుందాగా వాళ్ళు ఎదుర్కో. ఇలాంటి పడుకోటాలు, ఇలా చూసుకోవటాలు, లేకపోతే ఆడవాళ్ళు మగవాళ్ళు చేసుకోవటాలు, ఇలాంటి మాటలు మాట్లాడకమ్మా అని చెప్పట్లేదా? మనసు దేనితో నిండుందో మాటలు అవే వస్తాయటండి. మీ మాటలన్నీ అవే వస్తున్నాయమ్మా. ఇప్పుడు చూపించాను ఎగ్జాంపుల్స్, కాదని చెప్పమన్నాడు ఎవరినన్నా. ఈరోజు వాడికి బాగా అలవాటు అయిపోయింది అధ్యక్ష. లాస్ట్ టైం మంత్రి బెదల సుజాత గారిని నచ్చినట్టు మాట్లాడారు. కాలు చూపించి, చీర ఎత్తి కాలు చూపించి, నువ్వు నా కాలు గోటకు కూడా సరిపోయిన మాటలు మాట్లాడినప్పుడు కూడా మన రిలేషన్ మోషన్ మూవ్ చేశాం అధ్యక్ష. ఈ రోజు నేను భర్తను వదిలేసాను అన్న పదం ఉపయోగించారు అధ్యక్ష. ఆవిడ భర్తను ఏ మహిళ కూడా కావాలని తన భర్తను వదులుకోదు అధ్యక్ష. ఈరోజు అమ్మా ఎవరో రమ్యకృష్ణ, మేనా, అందరూ మహిళలే. ఇగో కన్నీళ్ళు పెట్టుకున్నారమ్మా. అసెంబ్లీలో మీ సెల్లి మాట్లాడిన మాటలకి, మీ కో స్టార్ మాట్లాడిన మాటలకి అసెంబ్లీ వీళ్ళేమి, ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, రోజా గారు సినిమాలు యాక్ట్ చేశారు. ఆవిడ అవునన్నా కాదన్నా. రోజా గారు అర్ధనగ్నంగా, అంటే చీర లేకుండా, లేకపోతే ఎక్స్పోజింగ్ చేస్తూ, వర్షంలో తడుస్తూ ఆవిడ అంగాంగ ప్రదర్శనలు చేస్తూ నటించారు. ఎవడైనా కాదనగలడా? అవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి కదా, చూపించమంటే అవి కూడా వేసేస్తాను నేను. అవన్నీ చేసిన ఆవిడనే ఒక్క మాట అంటే గిలగిల కొట్టేసుకుంటుంది. మరి మా అక్కలు మా చెల్లెళ్ళు ఎప్పుడు అలా యాక్టింగ్లు చేయలేదమ్మా. అందరూ జనం అందరూ చూస్తుండగా చీరలు ఇప్పేసుకునో, లేకపోతే తడిసిన బట్టలతోనో, ఎవరో ఒకరి మీద ఆళ్ళ మీద పడి ఏళ్ళ మీద పడి దొరులుతూనో మా అక్కల చెల్లెళ్ళు ఎక్కడ యాక్ట్ చేయలే. మా అనితక్క, మా అనిత చెల్లి ఎక్కడ యాక్ట్ చేయలేదు. లేకపోతే మా పీతల సుజాతక్క ఎక్కడ యాక్ట్ చేయలేదు. యాక్ట్ చేసి నీకే అంత సలుపు ఉంటే మరి ఇళ్లలో పడుకుని ఇళ్లలో ఉండే వాళ్ళకి, మా వాళ్ళకి ఎంత ఉండాలి? మా వాళ్ళకి ఎంత ఆత్మగౌరవం ఉండాలి? ఎవరి మీద పడుకోలేదు మా వాళ్ళు. ఎవరి కాళ్ళే వాళ్ళ ఇళ్లలో వాళ్ళు పడుకున్నారు తప్ప ఆ హీరో మీద, ఈ హీరో మీద, ఆ విలన్ మీద, ఈ విలన్ మీద పడుకుని దొరలే. అలాంటి వాళ్ళను ఇన్ని మాటలు అన్నారు రోజా గారు. అమ్మా ఎవరో రమ్యకృష్ణ గారు, మేనా గారు, మీరు మళ్ళీ కనుక ఇలాగే వస్తే, ఒకవేళ తెలియక వస్తే ఓకే, కానీ తెలుసు కూడా ఏమైనా పేటీఎం తీసుకుని వచ్చారనుకో, 6 పతివ్రతలని సారి మేము కూడా పోస్టర్లు వేసేసి మీరు చేసిన వ్యవహారాలన్నీ కూడా మేము కూడా పెడతాం బయట. ఏమీ లేని మా అక్క చెల్లెల్ని అంటున్నప్పుడు అన్నీ ఉన్న మిమ్మల్ని మేమెందుకు అనకూడదు? మేము కూడా అంటాం. మాకు వచ్చు ట్రోలింగ్ చేయటం, మాకు వచ్చు మాట్లాడటం. ఎలా పడితే అలా మాట్లాడతారా మీరు? ఏమనంటే నేను జగన్ రెడ్డి చెల్లిని అంటదా ఈవిడి? జగన్ రెడ్డి గారు ఇవన్నీ చూస్తూ ముసుముసు నవ్వులు. ఒకవేళ ఇక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అన్నారంటే అర్థం ఉందండి. సొంత పార్టీ మీకు తెలుసా? ఈవిడే సొంత పార్టీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే, ఎస్సీలో మాదిగ సామాజిక వర్గం, ఎస్సీ మహిళా ఎమ్మెల్యే, ఒక డాక్టర్. ఆవిడేమో అర్థనగ్నంగా ఎక్కడ యాక్ట్ చేయలే. ఆడి మీద ఎడిమే పడుకుని తొరులతో యాక్ట్ చేయలే. మంచం మీద సీన్లు, రొమాంటిక్ సీన్లు, ఫస్ట్ నైట్ సీన్లు యాక్ట్ చేయలేదు. బుద్ధిగా చదువుకుంది. బుద్ధిగా చదువుకుని చక్కగా లవ్ మ్యారేజ్ చేసుకుని 2 పిల్లల్ని కని వాళ్ళిద్దరిని కూడా డాక్టర్లు చదివిస్తూ, వీళ్ళ భార్యాభర్తలిద్దరు డాక్టర్లుగా పనిచేసుకుంటూ, ఎవరి దగ్గర తలంచకుండా ఆత్మగౌరవంతో బతుకుతూ ఉంటే వాళ్ళని మీరు అనొచ్చారా? ఏమన్నారు చూడండి. అనితారెడ్డి పైన తీయని మాటల్లో లోపల మాత్రం విషము నింపుకున్న చదువుకున్న బజారు మనిషి ఈమె. ఇలాంటి వాళ్ళు కుటుంబానికే కాదు ప్రజలకు కూడా బజారు మనిషి అంట. ఒక డాక్టర్ని పట్టుకుని
వైసీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి రెడ్లు వాళ్ళు దళితులకు ఇచ్చే గౌరవం ఇది. బీసీ మహిళలకు ఇచ్చే ఇందాక నేను చూసాను ఒక పోస్ట్, అది బయట పెట్టకూడదని పెట్టలేదు. ఎవడో ఒక లపోటు గాడు, ఒక పేటీఎం గాడు, ఈ వైసీపీ పార్టీకి చెందినడు, బండారు సత్యానందం గారి కుమార్తెరట, రామ్మోహన్ నాయుడు గారి భార్య అట, ఆవిడని కూడా మేము ఎలాగ అంటామని చెప్పి ఆవిడ ఫోటో ఇచ్చాను. నాకు తెలియదు, ఇంకా పార్టీలో ఉండే నేను. బండారు సత్యనారాయణ గారి అల్లుడు రామ్మోహన్ నాయుడు గారు అని నాకు తెలీదు, ఈయన కుమార్తె వాళ్ళ భార్య అనే విషయం నాకు తెలియదు. కానీ నా కొడుకుల ఫోటో బయట పెడతారు. ఏరా ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళతో పని ఏంటరా పోరంబోకు నా కొడుకులరా, ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని బయట తీసుకురావడం ఏంటరా. ఇప్పుడు రోజని ఎవరన్నా అన్నారంటే రోజా ఇన్ని మాటలు అంది అందరినీ అన్నది కాబట్టి అంటారు. మీరేట్రా ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు బయట తీసుకొస్తున్నారు అంటే ఈ వైఎస్ఆర్సీపీ రెడ్లకి ఎస్సీ మహిళలన్నా, బీసీ మహిళలన్నా, కాపు మహిళలన్నా ఇంత చులకనా? వాళ్ళు ఎంత అవమానిస్తారు మన ఆడవాళ్ళని. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, లేకపోతే పార్టీ మహిళా అధ్యక్షురాలైనా సరే వాళ్ళని ఎంత ఘోరంగా అవమానిస్తారనేది ఇప్పటికి ఇంకా తెలుసుకోలేకపోతే, ఇప్పుడు కాదు ఇంకొక 100 సంవత్సరాలన్నా మనం ఆడికాలు తెరి ఇడికాలు తెరిపట్టి నాకటమే, ఆడికాలు తెరి ఇడికాలు తెరిపట్టి నాకటమే. చెయ్యి మధురెడ్డి దీన్ని ప్రతి కార్యకర్త, ప్రతి అభిమాని రైల్వే ట్రాక్ మీద పడుకోబెట్టి అందరూ డాష్ చేయాలి. మళ్ళీ దళిత మహిళ, దళిత లా చీప్ లాడ్జీలో వ్యభిచారం చేసే దానిలాగా ఉంది. ఒక డాక్టర్ గారిని పట్టుకుని ఇలా మీరంటే అమ్మ నిజంగా ఎంతో ఓర్చుకుని మాట్లాడాల్సి వస్తుందిరా బాబు. మా అక్క చెల్లెల్ని మీరు ఇంత ఘోరంగా అవమానిస్తున్నా ఎందుకు ఓర్చుకుంటున్నాం అంటే 2019లో మా నెత్తిమే మేమే చెయ్యట్టుకుని మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి పైన కూర్చోబెట్టి అదే మేము చేసిన తప్పు. ఆ పాపానికి ఇప్పటికి ఇంకా ఈ అవమానాలు మేము పడతానే ఉన్నాం. ఇప్పటికి ఇంకా మేము జైలు పాలు అయిపోతానే ఉన్నాం. మా పిల్లలు ఎంతో మంది చనిపోతానే ఉన్నారు, మట్టలకు గురవుతున్నారా ఒక్కసారి మేము చేసిన పాపానికి. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం 2024లో చేస్తాం. కంగారు పడకండి, ఎవరి దాడికి ఇస్తాం. అసలు మేమేంటే ఏంటో, ఈ ఎస్ఎస్టీబీసీ మైనార్టీల ఆత్మగౌరవం అంటే ఏంటో, వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళ జోలికి వెళ్తే రెడ్డి కాదు అది వైసీపీ రెడ్డి గారిని ఏం చేస్తారో చట్టపరంగా 2024లో చూద్దిరిగాను అబ్బాయి. మీరు ఎంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తెచ్చుకోండి. వాడు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా. నాకు 2 బిడ్డలు అధ్యక్ష, ఆ 2 బిడ్డల దగ్గర కూడా నేను ఏం మాట్లాడాలో సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి అటువంటి అధ్యక్ష. ఈరోజు జనాల్లోకి వెళ్తే ఏ సమాధానం చెప్పాలో తెలియదు అధ్యక్ష. నేను చేసిన పొరపాటు ఏమిటి, నువ్వు చేసిన తప్పుల్ని ఎత్తి చూపడమే నేను చేసిన పొరపాట. ఇవి వచ్చారండి, వీళ్ళకి మాత్రం మీరు మర్యాదగా ఇంక తగ్గపోతే ఇక మేము కూడా మాట్లాడే స్థాయిలో మేము మాట్లాడాల్సి వస్తుందమ్మా. తర్వాత లబో దిబ్బమ్మని ఎడితే ఇంక సుఖం ఉండదు. ఏంటండి ఇది? టీడీపీలో వ్యభిచార లంకలు అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? ఏ ఉద్దేశంతో వేశారు ఈ ఫోటోలు? చూడండి, ఇందులో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఇందులో అన్ని కులాలకు సంబంధించిన మహిళలు ఉన్నారు. ఇంత పబ్లిక్ గా ఒక పేపర్ వేసేసి ఆ పేపర్లో న్యూస్ వేసేసినట్టు అన్నిటికీ సమాధానం చెప్పే టైం దగ్గరలో ఉంది. నిజంగా ఒకవేళ సిగ్గు, లజ్జ, మానవాభిమానం ఉన్న ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అలాగే కాపు అని కూడా ఎవడన్నా ఉంటే ఈసారికి జగన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పకపోతే, అవును మేము చేసేది కరెక్టే, అవును వాళ్ళ పిల్లల్ని వాళ్ళ చెల్లెల్ని అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మళ్ళీ మమ్మల్నే గెలిపిస్తున్నారు, ఈసారి మనం మాటలను ఊరుకున్నాం, ఈసారి ఇళ్లలోకి వెళ్ళాలని లాక్కొద్దాం, ఇళ్లలోకి వెళ్ళాలని లాక్కొచ్చి రేపు చేద్దాం, అప్పుడు మళ్ళీ గెలిపిస్తారు మనల్ని ఈ చేతగాని సోది నా కొడుకులు అని చెప్పి మనకి పెద్ద పోస్టర్లు ఎత్తారు అబ్బాయి. ఇదండి పరిస్థితి. ఇక ఎవరైనా సార్ సపోర్ట్ చేస్తే చేయండి. రోజా గారికి నీళ్ళల్లో కూడా అలా మాట్లాడే ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆడి పెళ్ళం కూడా ఇలాగ మాడుతుందేమో, ఆడు కూతురు ఇలా మాడుతుందేమో, ఆడు అమ్మ ఇలా మాడుతుందేమో, అందుకని ఎంకరేజ్ చేస్తున్నాడేమో అని మాతో పాటు ఆంధ్ర ప్రజలకు కూడా అర్థమైపోద్దండి.